नमस्कार समस्ते समस्ते केमिति अच्छांते वेलकम टू माय चैनल कार्तिक चिंतपल्ली। आज ही मैं ओडिशा आची गंडहाटी वाटरफॉल्स को जावची ఏంటి ఒడియా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు కదా. అదేనండి, ఈరోజు ఒడిస్సా వెళ్ళబోతున్నాం. మన ఈ ట్రాఫిక్కి పొల్యూషన్కి దూరంగా ప్రకృతికి దగ్గరగా ఎంజాయ్ చేయడానికి పర్లాకిమిడి దగ్గరలో గల గండహాటి వాటర్ఫాల్స్కి వెళ్తున్నాం. ఈ వాటర్ఫాల్స్కి ఎలా వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం ఈ లాంగ్ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎలా వెళ్ళాలి, మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఎలా వెళ్ళాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు స్కిప్ చేయొద్దు దయచేసి, మొత్తం లాస్ట్ వరకు చూడండి. విజయనగరం నుండి అయితే మేము ట్రైన్లో స్టార్ట్ అయిపోయాము గండహాటి వాటర్ఫాల్స్కి వెళ్ళడానికి. ట్రైన్లో ఆ కొండలు, ఆ సీనరీ అంతా చూస్తూ విండో సీట్ పక్కన కూర్చొని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. మీకు కూడా విండో సీట్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే పొందూరు స్టేషన్ ఇది గుర్తుపెట్టారా? పొందూరు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి. మా సాయిగాడిది పొందూరు, వాడి కోసం ఈ పొందూరు స్టేషన్ తీశాను. తర్వాత పలాస రీచ్ అయిపోయాం. మా బుడ్డది చూసారా ఎంత ఫాస్ట్గా పారిపోతుందో. ఇంకెంతసేపు నాన్న అని కోపంతో పరిగెట్టి చాలా స్పీడ్గా వెళ్తుంది. చూడండి, వెళ్తాం రా తల్లి. అక్కడ దిగంగానే ఆటో బుక్ చేసుకున్నాం. ఆటోలో ఇలా ట్రావెల్ చేసుకోవడం. చూడండి, బోర్డు కనిపిస్తుంది కదా మీకు, గండహాటి వాటర్ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి చాలా బాగుంటుంది గండహాటి వాటర్ఫాల్స్. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, చిత్రకూట్ వాటర్ఫాల్స్కి ఎలా అయితే ఎంట్రన్స్ ఉంటుందో అలాగే ఉంటుంది. అలా వెళ్ళిపోతున్నాం వాటర్ఫాల్ చూడడానికి. ఇక్కడ పార్క్, జారుడు బల్ల, ఉయ్యాల అవన్నీ మా పాప అటే అట్రాక్ట్ అయిపోయింది ఫస్ట్గా. అలా వెళ్తున్నాం. చూడండి, కాసేపట్లో గండహాటి వాటర్ఫాల్స్కి వచ్చేసాం. 2 సెకండ్స్లో మీకైతే వాటర్ఫాల్స్ కనబడుతుంది. అది చూడండి, చూసారా చాలా బాగుంటుంది వాటర్ఫాల్స్. 10 నిమిషాలు అలా సరదాగా ఫొటోస్, వీడియోస్ అవి తీసేసుకున్నాం. సరదాగా ఫోటో సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. మా పాప అయితే ఇంకా స్నాక్స్ పట్టుకొని రెడీ అయిపోయింది. నాన్న ఆకలి తినేద్దాం నాన్న అని కోప్పడుతుంది. చూడండి, తిందామని. ఎక్కడికి వెళ్ళినా స్నాక్స్ తప్పవు కదా మనకి. వామ్మో, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? స్కూల్కి వెళ్తుంది అనుకుంటున్నారా? కాదు, స్కూల్కి కాదు, వాటర్ఫాల్స్లో దూకడానికి. ఆ బట్టలన్నీ అందులో పడేసి డ్రెస్ మార్చడానికి రెడీ అయిపోయింది మా హయాతి హైబుజ్జి. పక్కనే కొంచెం చిన్న పార్క్ ఉంది. ఆ పార్క్ వైపు అయితే అన్నీ మా పాప అట్రాక్ట్ అయిపోయింది. చూడండి, జారుడు బల్ల జారేసింది, ఉయ్యలు ఊగేస్తుంది, ఆ రౌండ్ మొత్తం అంతా ఆడేసుకుంది తను ఫుల్గా. ఇవన్నీ అయిపోయాకైతే మేమైతే వాటర్ ఫాల్స్లో దూకడానికి రెడీ అయిపోయాము. ఇంకా 3-5 సెకండ్స్లో చూసారు ఎంత సరదా పడుతుందో. దూకడానికి ఫస్ట్ అయితే కొంచెం నానా చల్లగా ఉన్నాయి అందుకని, తర్వాత నుంచి చూడండి ఎలాగ ఈత కొడుతుందో, ఎలాగ దూకుతుందో, అన్ని వేషాలు చూడండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఫుల్గా. మొత్తం చూస్తూ ఉండండి వీడియో. దిగిపోయింది వాటర్లోకి డేర్ చేసి. రెడీ టు రోర్.
ఇక్కడ చూడండి మా కర్మయ్య, మా సీన్ గడ ఎలాగ ఎగురుతాడు. పిల్టీ మొక్కలు వేయడానికి రెడీగా ఉన్నాడు. చాలామంది దూకుతుండ్రు. ఏం కాదు, కిందంతా ఇసుక ఉంటుంది. మనం ఎలా ఎరగబడిన ఈ వాటర్ ఫాల్స్లో ఏం కాదు, సేఫ్. చూడండి ఎంత బాగా వేసాడు. నెమ్మదిగా అలా పాపను భుజాల మీద వేసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. చూడడానికి అది తక్కువ తుంపర్లా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తే విమానం మొత్తం మోగిపోతుంది. కానీ నెమ్మది కొంచెం కష్టపడి లోపలికి వెళ్ళిపోయామంటే మళ్ళీ చాలా బాగుంటుంది. చాలా ఫోర్స్గా పడుతుంది వాటర్. చూసారు అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు అని తేడా లేకుండా మొత్తం అందరూ వచ్చారు. అంత రిస్క్ ఏం కాదు ఇది. వాటర్ ఫాల్స్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. భుజాల మీద నుంచి దిగలేదు మా హయాతి. చూడండి, ఎప్పుడు వాటర్లో ఈ రకంగా ఒక సర్కిల్ చేసి ఒక 5-6 ఒకళ్ళ పైకి ఎక్కి దూకుతూ ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఇది బాగుంటుంది చాలా. అలాగే చాలామంది చేయడం చూసి హయాతి కూడా అడిగింది. మేము ఇలా భుజాల మీద నుంచి ఎక్కించుకొని రెడీ 1 2 3 అని కిందకి తోసి ముంచేసాం. ఎంత తడిచినా సరే దానికి జలుబు కానీ జ్వరం కానీ ఏం రాలేదు. చూసారా ఎంత స్ట్రాంగ్ మనలాగే. నేనైతే వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళిపోయాను. పైకి నెమ్మది కష్టపడి ఎక్కేసాను. అక్కడి నుంచి జారుకున్నాం, లోపల నుంచి తడిచాం. చాలా బాగుంది అక్కడ కూడా. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం బాధ అనిపించింది. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తాం గ్యారెంటీగా. చూశారు కదా వీడియో అంతా ఎంత బాగుంది. పిల్లలతో కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఈ వాటర్ ఫాల్స్. రిస్క్ ఫ్రీ అనమాట. ఎక్కడ మీకు రిస్క్ ఉండదు. వాటర్ ఫ్లో అవుతుంటుంది. ఒకవేళ జారి పడినా సరే మనకేం కాదు. రాయిలు స్మూత్గా ఉంటాయి. కింద అంతా చూసారు కదా, కింద మొత్తం ఇసుక ఉంటుంది అనమాట, శాండ్. ఒకవేళ మా వాళ్ళు చూసారు కదా ఎలా దూకుతుండ్రో, మా కరిమయ్య చూసారు కదా ఎలా దూకాడు, పిల్టి మొక్కలు వేసి మరి దూకాడు. సో మీరు ఎక్కడి నుంచి పడిపోయినా సరే ఏం కాదు. వాటర్ అంతా ఫ్లో వస్తున్నా సరే ఇటు సైడు ఒక ఆనకట్టలా కట్టారనమాట, ఎవరు కిందకి వెళ్ళిపోకుండా పడిపోకుండా. సో చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా దిగి ఆడుకొని ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. అంత బాగుంటుంది వాటర్ ఫాల్స్. దీనికి ఇప్పుడు ఎలా వెళ్ళాలి అంటే నేను చెప్తాను. మన విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ ఆర్ సమ్ హైదరాబాద్ ఎవరైనా సరే పలాస వరకు ట్రైన్స్ ఉంటాయి. పలాస వరకు ట్రైన్ తీసుకొని అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకుంటే మనకి గండహటి వాటర్ ఫాల్స్కి ఆటోస్ పలాస స్టేషన్ ముందే చాలా దొరుకుతాయి. లేదంటే మీరు పర్లాకిమిడి వెళ్ళైనా వెళ్ళొచ్చు. పర్లాకిమిడి వెళ్ళే అంటే కొంచెం తక్కువ ట్రైన్స్ ఉంటాయి. ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది అనేది నేను చెప్తున్నాను మీకు. ఫస్ట్ మేమైతే విజయనగరం నుంచి వెళ్ళాం. విజయనగరం నుండి పలాసకి ట్రైన్లో వెళ్ళిపోయాం అనమాట. ట్రైన్లో ఒక నియర్లీ 100 రూపీస్ అనుకుంటా టికెట్. 100 ఆర్ 110 సంథింగ్ అంతే. 100 రూపీస్ అనుకోండి. అక్కడి నుంచి దిగాక మీకు నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. అంటే సర్వీస్ ఆటోస్ ఉండవు, కానీ మనం బుక్ చేసుకోవాలి. 4 పర్సన్స్ మేము వెళ్ళాం కాబట్టి 1000 రూపీస్ తీసుకున్నాడు. జనరల్గా 1500, 1200 అలా అడుగుతారు. పలాస నుండి 30 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట గండహటి వాటర్ ఫాల్స్. సో అటు రేర్ ఆటోలు సర్వీస్ ఉండవు. మనం ఆటో బుక్ చేసుకోవాలి. స్టేషన్లోనే నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. నాకు సతీష్ అని అక్కడ పలాసలో మా స్టాఫ్ వర్క్ చేస్తాడు, తమ్ముడు. క్రికెట్ చాలా బాగా ఆడతాడు. తెలిసిన వాళ్ళ ఆటో బుక్ చేశాడు. 1000 రూపీస్ దొరికింది. జనరల్గా బయట అయితే నేను అడిగాను, మనోడు వచ్చే లోపే 1500, 1800, ఫైనల్గా 1300, 1400 అని చెప్పారు. సో సతీష్ ఒక మంచి ఆటో తనకు తెలిసిన వాళ్ళు బుక్ చేయడం వల్ల మాకు 1000 రూపీస్కే దొరికింది. సో ఎంత అవని అండి,
ఒక 1500 అలా వేసుకొని మీరు 5 మెంబర్స్ వచ్చారనుకోండి, పర్ హెడ్ 300 పడుతుంది. సో టికెట్ 100, ఆ ట్రైన్ టికెట్ ఇది 300 వేసుకోండి, 400, మళ్ళీ రిటర్న్ 100 టికెట్ విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళకి, అంటే 500 అవుతుంది. అలా ట్రావెలింగ్ 500. మనం తినడానికి బిర్యానీ ఏమైనా తీసుకుంటే ఒక 150 రూపీస్ వేసుకోండి, 650. అండ్ స్నాక్స్ ఇంకా టీ సంథింగ్ ఏదైనా తాగినట్లయితే అదొక 50-100 రూపీస్ టోటల్గా, అంటే 750 రూపీస్కి. 750 రూపీస్కి ఒక అద్భుతాన్ని చూసి వచ్చేయచ్చు మనం. అంత బాగుంది, చూసారు కదా. ఇంకా ఈ వీడియోలో చూస్తుంటే ఓ రకంగా ఉంటుంది, కానీ మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఎంజాయ్మెంటే వేరు. మన వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరు చూస్తున్నారు వారు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతకుముందు ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది. ఇప్పుడు కొంత మారింది. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేనైతే కారులో వెళ్ళాను అప్పుడు మా ఫ్రెండ్స్తో, మా 10th క్లాస్ ఫ్రెండ్స్ గిరి, సంతోష్, ఇంకా మక్కా శంకర్రావు, నేను కారులో వెళ్ళాము. అప్పుడు వేరే ఎక్కడికో వెళ్దాం అనుకొని గండహాటి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయాము. అప్పుడు డెవలప్మెంట్ ఉంది కానీ ఇంత లేదు. ఇప్పుడైతే చాలా బాగుంది. పిల్లలు బయట ఆడుకోవడానికి చూసారు కదా, పార్క్లా ఉంది. ఫుడ్ తినడానికి, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, డ్రెస్సెస్ మార్చుకోవడానికి ప్రతిదీ అవైలబుల్ ఉంది. వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. यदि यह वीडियो तुम्ही परी अटे तुम्हारे संग मनन को सिरार करो एंड लाइक करो, मुझे चैनल को सब्सक्राइब करो। तो थैंक यू.